దేవునికి స్తోత్రములు. లేవియ కాండము 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాము. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారంలో నుండి అతనికి ఇలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి గాని, గొర్రెల మందలో నుండి గాని, మేకల మందలో నుండి గాని దానిని తీసుకొని రావలెను. ఈ వచనము లేవియ కాండమునకు ఒక వేదికను సిద్ధపరిచేదిగా మనం చూస్తున్నాము. ఆరాధన మరియు బలులు, దేవుని యొక్క పరిశుద్ధతను పాటించటము అనేటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను ఇక్కడ తెలియజేస్తున్నది. వాటిపైన దృష్టి పెట్టుచున్నది. లేవియ కాండం అంతా కూడా మనం గమనించినట్లయితే బలుల గురించి తెలియజేస్తున్నది. దేవుని యొక్క ఆరాధన, అర్పణలు, పరిశుద్ధతను ఎంతగా పాటించాలి అనే విషయాలన్నీ కూడా లేవియ కాండము దృష్టి పెట్టుచున్నది. ఈ వచనంలో మనం ఇంకా చూసినట్లయితే అర్పణలు, దేవునికి అర్పించే అర్పణలు, బలుల ద్వారా దేవుని ఆరాధించమని దేవుని యొక్క పిలుపును ఇక్కడ మనము చూస్తున్నాము. దేవుడు ఇక్కడ మోషేను మొదట ఆయనే పిలుస్తున్నాడు. దేవుడు మోషేను పిలిచి సంభాషణను ఆయనే మొదట ప్రారంభించాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు. మోషే ఇక్కడ దేవుని యొద్దకు రాలేదు. దేవుడే మోషేను పిలిచాడు. దేవుడే మోషేతో తన మాటలను మాట్లాడుతున్నాడు, అనగా సంభాషణను ప్రారంభం చేశాడు. ఇక్కడ నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము అనే మాటను చూసినట్లయితే ప్రత్యక్షపు గుడారము యొద్దకు మోషేను పిలిచి ఇశ్రాయేలీయులకు ఒక నిర్దిష్టమైనటువంటి సూచనలను దేవుడు తెలియజేస్తున్నాడు. ఉద్దేశపూర్వకమైన, ఆలోచన పూర్వకమైనటువంటి విధానంలో, అనగా హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా దేవునికి ఎలా అర్పణలు అర్పించాలో ఇశ్రాయేలీయులకు తెలియజేయమని దేవుడు తెలియజేస్తున్నాడు మోషే ద్వారా. నిజమైన ఆరాధన, దేవుని ఎలా ఆరాధించాలి, ఆత్మతో సత్యంతో ఎలా ఆరాధించాలి, దేవునితో బలమైన సంబంధాన్ని ఎలా కట్టుకోవాలో ఈ యొక్క వచనాలలో మనము చూడగలము. ఇంకా వివిధ రకాల బలుల గురించి కూడా ఆయన మాట్లాడుతున్నాడు. వివిధ రకాలుగా ఏ రీతిగా ఆయనను బలులు అర్పించాలి, మన యొక్క సామర్థ్యాలను బట్టి, మన స్థితిగతులను బట్టి దేవునికి మనం బలులు అర్పించగలం. అంటే అన్ని రకాల బలులను అందుబాటులో దేవుడు తీసుకొని వచ్చాడు, అంగీకార యోగ్యంగా అక్కడ ఉంచాడు. కొంతమంది గొర్రెలు అర్పించవచ్చు, కొంతమంది మేకలు అర్పించవచ్చు, ఇంకా స్థితిమంతులు వారు గోవులను అర్పించవచ్చు. మరి పేదవారు వాళ్ళేం అర్పించగలరు? మనం కింద వచనాలలో చూస్తే గువ్వ పిల్లలు, పావురాలను కూడా అర్పించవచ్చు అనేది దేవుడు తెలియజేస్తున్నాడు. అనగా దేవుడు నువ్వెంత పెద్ద అర్పణ తీసుకొస్తున్నావని అక్కడ చూడడు, కానీ ఎంత పెద్ద అర్పణైనా, ఎంత చిన్న అర్పణైనా నీవు ఏ ఉద్దేశంతో తీసుకొని వస్తున్నావు, నీవు ఎలాంటి ఆలోచన కలిగి నువ్వు తీసుకొని వస్తున్నావు, నీ హృదయంలో ఆ ఆత్మతో సత్యంతో ఆరాధించే మనసు ఉన్నదా, నువ్వు హృదయపూర్వకంగా తీసుకొని వస్తున్నావా అనేదే దేవుడు చూస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా మన యొక్క యాటిట్యూడ్స్ని, మన మోటివ్స్ని ఎక్కువగా ఆయన పరిగణలోనికి తీసుకుంటాడు. మనం తీసుకొచ్చే అర్పణల పైన దృష్టి పెట్టాడు. మన ఉద్దేశాలు, మన ఆలోచనలు, మన హృదయం, మన స్థితిని ఆయన పరిగణలోనికి తీసుకుంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారిలాగా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మోషేను పిలిచినట్టుగా మనల్ని కూడా పిలుస్తున్నాడు. ప్రత్యక్ష గుడారం ఆయన ప్రజల మధ్య ఆయన ఉనికిని తెలియజేయుచున్నది. ఆ ప్రత్యక్ష గుడారం అనేది ప్రజల మధ్యలో ఉన్నది. దేవుడు వారితో మాట్లాడడానికి తన ఉనికినికి సూచనగా ఉంది. అలానే దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనతో ఆయన పిలిచి ఆ ప్రత్యక్ష గుడారము ఎవరు అంటే ఆయన మన మధ్యలో నివసించిన దేవుడుగా ఉన్నాడు. కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన మన దేహమే ఆయన దేవాలయం. ఇప్పుడు మన యొక్క హృదయమే ఆయన ఆలయము, ఆయన సింహాసనం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మోషేని పిలిచినట్టుగా మనలను కూడా
ఆత్మతో సత్యంతో ఆరాధించమని దేవుడు పిలుస్తున్నాడు. నిజమైన ఆరాధన ఆత్మతో సత్యంతో ఆరాధించటం అని సమరయ స్త్రీతో యేసు ప్రభువుల వారు తెలియజేశారు. మరి ఈ యొక్క సమయంలో మనమందరం కూడా మనము ఆత్మతో సత్యంతో ఆయనను ఆరాధించుదాము. ఆయన యొక్క సన్నిధిని మనం అనుభవించుదాము. ఆయనతో మన బలమైన సంబంధాన్ని కట్టుకుందాము. దేవుడు అదే కోరుకుంటున్నాడు మన చింత. కాబట్టి ఆయనను స్తుతించుదాము, ఆరాధించుదాము. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ సన్నిధికి రాగలుగుటకు, నిన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించుటకు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన తరుణం కొరకు వందనాలు అయ్యా. మేము ఎల్లప్పుడూ కూడా నీ వాక్యం ధ్యానిస్తూ నేను ఆత్మతో సత్యంతో ఆరాధించే వారంగా ఉండునట్లుగా నీ కృపను చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.